నవంబర్ శ్రీదీప్స్ గార్డెన్‌లో ఫుల్ బిజీగా గడిచిపోయింది. ఆగస్ట్‌లో మనం సో చేసిన క్యారెట్స్‌ని హార్వెస్ట్ చేశాము. ఇంకో రౌండ్ ఆఫ్ బ్లూబెర్రీస్‌ని హార్వెస్ట్ చేశాము. అండ్ బోల్డ్ అని రంగురంగుల పూలని కూడా హార్వెస్ట్ చేశాము. అండ్ మన ఫస్ట్ సన్‌ఫ్లవర్ కూడా ఓపెన్ అప్ అయిపోయింది. అండ్ బిహైండ్ ద సీన్స్ ఒక మేజర్ బ్యాక్‌యార్డ్ ప్రాజెక్ట్ నడుస్తోంది. అండ్ మేము మా 9 ఇయర్స్ నుంచి ఉన్న మా సోలార్ సిస్టమ్‌ని రీప్లేస్ చేశాము. ఏమేం చేశానో ఆ సంగతులన్నీ మీకు చెప్తాను. నాతో పాటు మా గార్డెన్‌లోకి వచ్చేసేయండి. నమస్కారం, నేను శ్రీదీప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదీప్స్ గార్డెన్ స్టోరీ. ఫస్ట్ హార్వెస్ట్ చూద్దాము. ఈ క్యారెట్ సీడ్స్‌ని నేను ఎర్లీ ఆగస్ట్‌లో సో చేశాను. ఇప్పుడు నవంబర్లో హార్వెస్ట్ చేసేస్తున్నాము. ఇదేమో క్యారెట్ స్కార్లెట్ నాంచెస్ వెరైటీ. ఇంకో బ్యాచ్ని ఎర్లీ డిసెంబర్లో సో చేద్దామని ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ మన సెకండ్ రౌండ్ ఆఫ్ బ్లూబెర్రీస్ వచ్చాయి. ఇదైతే ఎంత రివార్డింగ్గా ఉందో అసలు ఈ ప్లాంట్. ఆల్మోస్ట్ వీక్కి ఒక 110 to 120 grams ఆఫ్ బ్లూబెర్రీస్ మనకు వస్తున్నాయి. ఎర్లీ నవంబర్లో స్టార్ట్ అయ్యాయి కదా హార్వెస్ట్. ఎంత తీయగా భలే ఉన్నాయో అసలు. నెక్స్ట్ ఏమో మన పాలకూర చెట్టు. ఇంకా మాకు అక్కడొకటి కొంచెం వార్మ్ డేస్ వచ్చాయి. దాంతో బోల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది, అంటే సీడ్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ లాస్ట్ ఉన్న పాలకూర అంతా హార్వెస్ట్ చేసేసి ఈ చెట్లను తీసేసాను. సమ్మర్ క్రాప్స్ కోసము మనం స్పేస్ రెడీ చేసుకోవాలి కదా. అండ్ ఇంకో చిట్టి జామకాయ కూడా మనకి రెడీ అయిపోయింది. చిన్నగా ఉంది కానీ భలే స్వీట్గా ఉండింది. కాకపోతే నేను ఇంకా కొంచెం తొందరగానే హార్వెస్ట్ చేయాల్సింది, చెట్టుకు ఉండింది నేను చూసుకోలేదు. అండ్ కొంచెం చాలా ముషీగా అనిపించింది. ఈసారి నుంచి కాస్త ధ్యాస పెట్టి చూడాలి. ఓవర్ ద 2 weeks మేము ఆల్మోస్ట్ 1/2 kilo స్ట్రాబెర్రీస్ని హార్వెస్ట్ చేసాము. అంటే అన్నీ ఒక్కసారి కాదు. ఒకరోజు 5 స్ట్రాబెర్రీస్ అయితే ఇంకో రోజు 3, ఇంకో రోజు 2 అలా అనమాట. ఫ్లవర్స్కి వచ్చేసరికి నవంబర్ అయితే రెడ్ కలర్లో మెరిసిపోతూ ఉండింది మా గార్డెన్లో. ఈ రెడ్ క్యానల్ లిల్లీ చూసారా, బ్యూటిఫుల్గా బ్లూమ్ అవుతుంది. ఇవి రైజోమ్స్ తోటి ఉంటాయి, అంటే దుంపల్లాగా ఒకసారి పెట్టేస్తే ఎవ్రీ ఇయర్ వస్తాయి అండ్ అవే మల్టిప్లై కూడా అవుతాయి. అండ్ నేను మీకు చామంతి పూలు చెప్పాను కదా లాస్ట్ నవంబర్ అప్డేట్లో. అవి బడ్ స్టేజ్లో ఉన్నాయి. ఇవి ఏ కలర్ వస్తాయో నెక్స్ట్ టైం చూపిస్తానని. ఇవి ఇలా బ్రైట్ రెడ్ కలర్లో ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో. అండ్ మనం వేసిన సన్ఫ్లవర్స్ కూడా ఓపెన్ అప్ అయిపోయాయి. ఇవి మీకు గుర్తుండే ఉండుంటుంది, మేము జపాన్ వెళ్ళే ముందు ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ ఇవన్నీ నేను సీడ్స్ నుంచి సో చేశాను. అండ్ జపాన్ వెళ్ళే ముందు మనం ట్రాన్స్ప్లాంట్ చేశాము. అండ్ ఇవి మొత్తం యాక్చువల్గా ఓవర్ 6 feet టాల్ ఉండాలి ఈ చెట్లు. బట్ ఈసారి మాత్రం మిడ్ సైజే గ్రో అయ్యాయి. మరి నాకు రీజన్ అయితే తెలీదు. ఈ సీడ్స్ అన్నీ నేను లాస్ట్ ఇయర్ ఫ్లవర్స్ నుంచి నేను సేవ్ చేసినవి. అండ్ ఇంకా రోజెస్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా బోల్డ్ అని పూలతోటి అండ్ అమేజింగ్ కలర్స్ తోటి గార్డెన్కి బోల్డ్ అంత బ్యూటీని యాడ్ చేసేసాయి. ఇప్పుడు క్విక్గా నేను మీకు సమ్మర్ వెజిటబుల్ అప్డేట్స్ చెప్పేస్తాను. ఫస్ట్ కుకుంబర్స్. బిగినింగ్ ఆఫ్ నవంబర్లో నేను మీకు చెప్పాను కదా వీడియోలో, అసలు కుకుంబర్ సీడ్స్ అయితే ఒక్కటి కూడా జర్మినేట్ అవ్వలేదు అని. కానీ ఇప్పుడు మనకి 4 హెల్దీ కుకుంబర్ సీడ్స్ ఉన్నాయి. ఇంకా వీటిని కాస్త కాచి కాపాడితే మనకు బోల్డ్ అని కుకుంబర్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బెండకాయ చెట్లు. నేను మీకు సీడ్ సోయింగ్ లాస్ట్ వీక్ చూపించాను కదా, అవి బ్యూటిఫుల్గా స్ప్రౌట్ అయిపోయాయి. జర్మినేషన్ రేట్ కూడా చాలా బాగుండింది. ఇంకా మా నిమ్మకాయ చెట్టు చూసారా, బోల్డ్ అంత ఫ్రూట్ తోటి నిండిపోయింది. సో ఫింగర్స్ క్రాస్డ్ ఈసారి బోల్డ్ అని నిమ్మకాయలు మళ్ళీ హార్వెస్ట్ చేయాలని. అండ్ పసుపు ఫైనల్గా స్ప్రౌట్ అయిపోయింది. ఎన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నానో. ఇది ఆగస్ట్లో ప్లాంట్ చేశాను కదా, కూలర్ వెదర్ వల్ల ఒక 1 month లేట్గా వచ్చింది. యూజువల్గా అక్టోబర్ కల్లా స్ప్రౌట్ అయిపోవాలి. ఇంక ఇప్పుడు నవంబర్లో. బెటర్ లేట్ దాన్ నెవర్ వచ్చేసింది కదా, హ్యాపీగా ఉంది. అండ్ మనం సీడ్ పొటాటోస్ వేసాం కదా గ్రో బ్యాగ్స్లో. ఆ సీడ్ పొటాటోస్ అన్నీ మనకి సాయిల్ నుంచి పుష్ అయిపోయి బ్యూటిఫుల్గా హెల్దీగా మనకి స్ప్రౌట్స్ వచ్చేసాయి. ఇదేమో పొటాటో డెజరే వెరైటీ పొటాటోస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలన్ సీడ్లింగ్స్. నేను 3 varieties ఆఫ్ వాటర్ మెలన్స్ వేశాను. కానీ ఈ ఒక్క వెరైటీనే మౌంటైన్ స్వీట్ ఎల్లో వెరైటీ, ఇది ఒక్కటే బతికి బయటపడి కొంచెం హెల్దీగా ఉన్నాయండి ప్లాంట్స్. అండ్ ఇంకా మనం సెల్ఫ్ సీడ్ అయిన మన టొమాటో ప్లాంట్స్ అయితే ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉన్నాయి. అండ్ ఆల్రెడీ వాటికి బోల్డ్ అని పూలు కూడా వచ్చేసాయి. మన దగ్గర ఒక కపుల్ ఆఫ్ క్యాప్సికమ్ చెట్లు ఉన్నాయి. దానికి కూడా మంచిగా గ్రీన్ లీఫీ గ్రోత్ బాగా వచ్చింది. అండ్ బూడిది గుమ్మడికాయ చెట్టు నెక్స్ట్. యాక్చువల్గా అయితే 3 చెట్లు మనకు స్ప్రౌట్ అయ్యాయి.
కానీ అందులో ఒకటి స్నేల్స్‌కి భోజనం అయిపోయింది. సో, 2 చిట్టి చెట్లున్నాయి. సో, హోప్‌ఫుల్లీ 2 టేక్ ఆఫ్ అయితే ఇంక మనకి ఈ సీజన్‌కి సరిపడా బూడిద గుమ్మడికాయ మనకొచ్చేస్తుంది. అండ్ దెన్ వంకాయల్లో 4, 5 వెరైటీలు వేసాము. కానీ ఏవి బ్రతకలేదు. అన్నీ కొంచెం వచ్చాయి కానీ తర్వాత పెద్దగా ఏవి సస్టైన్ అవ్వలేదు. ఇది ఒకటే వెరైటీ స్లిమ్ జిమ్ వెరైటీ. ఇవి కొంచెం పొడుగు వంకాయలు. ఈ వంకాయలే సస్టైన్ అయ్యాయి. సో, ఒక 4 చెట్లు మాత్రం మనకొచ్చాయి. అండ్ దెన్ బచ్చల కూర అది కూడా సెల్ఫ్ సీడ్ అయ్యే వచ్చింది. అది ఆల్రెడీ క్లైంబ్ చేస్తూ హెల్తీగా ఉంది. సార్ నేను ట్రాన్స్‌ప్లాంట్ చేసిన టొమాటో సీడ్లింగ్స్ మాత్రం పెద్దగా సర్వైవ్ అవ్వలేదండి వెదర్‌లో. నార్మల్‌గా అయితే ఈ టైంకి అంటే నవంబర్ ఎండ్, డిసెంబర్‌కి నేను సెకండ్ రౌండ్ ఆఫ్ టొమాటో సీడ్స్‌ని వేస్తాను. కాకపోతే ఈ ఇయర్ ఏమైందంటే మనకి సెల్ఫ్ సీడ్ అయ్యి వచ్చాయి కదా ప్లాంట్స్. అవేమో చక్కగా పెద్దగా పెరిగిపోయాయి. నేను వేసిన సీడ్లింగ్స్ ఏమో కాస్త చిన్నగానే ఉన్నాయి కదా! సో, నేచరే మనకి ఈసారి సక్సెషన్ ప్లాంటింగ్ డిసైడ్ చేసేసింది. ఇంక నేను మాత్రం ఈ సీజన్‌కైతే ఇంక టొమాటోస్ వేయను ఇంక ఈ ఇయర్‌కి. అండ్ మన గార్డెన్ ఫ్యామిలీకి కొత్త మెంబర్స్ వచ్చారు. మా మునగ చెట్టు చనిపోయిందని చెప్పాను కదా! అందుకని 2 కొత్త మునగ చెట్లు తెచ్చాను. అండ్ మా ఫ్రెండ్ నాకు జుజూబ్ చెట్టు ఇచ్చింది. ఇది రేగిపళ్ళలానే ఉంటాయి. నేను మీకు చూపిస్తాను పళ్ళు వచ్చినప్పుడు. అండ్ బొప్పాయి చెట్లు ఎప్పటినుంచో వేద్దాం అనుకుంటున్నాము. ఇప్పటికి దొరికాయి. సో, 2 బొప్పాయి చెట్లు కూడా తీసుకొచ్చాము. వీటన్నిటిని పాట్‌లోనే పెట్టి పెంచుతున్నాను. ఎందుకంటే ఈ చెట్లు చాలా పెద్దగా పెరుగుతాయి. అండ్ మనకి లిమిటెడ్ స్పేస్ కదా! ప్లస్ మునగ చెట్టు తప్ప మిగిలిన చెట్లు నేను ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాను. పాట్స్‌లో ఉంటే నేను కొంచెం వాటిని మేనేజ్ చేయడం ఈజీ అవుతుందన్న థాట్ తోటి పాట్‌లోనే వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టొమాటో ప్రూనింగ్ చూద్దాము. ఈసారి మన సెల్ఫ్ సీడెడ్ ప్లాంట్స్ చాలా బాగా గ్రో అయ్యాయని చెప్పాను కదా! కాకపోతే కొన్ని ఆకులు ఇలా నేలను తాకుతున్నాయి. నాకేమనిపిస్తుందంటే ఆకులు నేలని తాకకుండా ఉంటే ఆ చెట్టుకి పెస్ట్ ప్రాబ్లమ్స్ తక్కువగా వస్తాయనిపిస్తుంది. ఇవి ప్రూనింగ్‌కి ఓవర్ డ్యూ ఉన్నాయి. సో, నేను చేస్తూ మీకు చూపిద్దామని అనుకున్నాను. ఫస్ట్ ఏం చేస్తానంటే ఇలా సక్కర్స్‌ని రిమూవ్ చేస్తాను. ఇది మెయిన్ స్టెమ్‌కి సైడ్ బ్రాంచ్‌కి పక్కన గ్రో అవుతుంది. అండ్ ఇవి చాలా ఎనర్జీని డ్రైన్ కూడా చేస్తాయి. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆ సైడ్ స్టెమ్‌ని కూడా కట్ చేసేస్తాను. అదప్పుడు ఓవర్ క్రౌడింగ్‌ని ప్రివెంట్ చేస్తుంది. అప్పుడు కాస్త చెట్టు కొద్దిగా గాలి ఫ్రీగా ఆడుతుంది అండ్ చెట్టు హెల్తీగా గ్రో అవుతుంది. మీరు కనుక టొమాటో ప్రూనింగ్‌కి కొత్త అయితే ఒక చిన్న రూల్ అండి. మీకు పూలతో ఉన్న కొమ్మలన్నీ ఉంచేసుకొని పూలు లేని కొమ్మల్ని తీసేయొచ్చు. ఈ క్విక్ ప్రూనింగ్ ఇప్పుడు చేస్తే ప్లాంట్ మనకి ఎక్కువగా కాయలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ నీట్‌గా మేనేజబుల్‌గా అనిపిస్తుంది. అండ్ ఇదంతా కూడా ప్రూన్ చేసేసాక జస్ట్ చెట్టుకి ఇలా తాడుని జస్ట్ లూజ్‌గా కడతాను. టైట్‌గా బిగించకండి. జస్ట్ లూజ్‌గా జస్ట్ నాట్ వేయండి. ఇంకా ఈ 2 వారాల్లో బోల్డ్ అని సీడ్స్‌ని కూడా సో చేశాను. వాటిట్లో కొన్ని సోయాబీన్, గోంగూర, బీన్స్ అండ్ పర్స్లెన్ అండ్ తోటకూర కూడా. మన వార్మ్ వెదర్ క్రాప్స్ అన్ని అఫీషియల్లీ అండర్ ద వే. అండ్ మీకు ఒక చిన్న స్నీక్ పీక్ ఇస్తాను మా బ్యాక్ యార్డ్‌లో జరుగుతున్న ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. అండ్ మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయితే నేను మీకు ఈ అప్డేట్స్ అన్నీ ఇస్తాను. అండ్ ఎలా మేము మా గ్రోయింగ్ స్పేస్ని ఎక్స్పాండ్ చేస్తున్నానో కూడా నేను మీకు చెప్తాను. దాంతోపాటు పాండ్ ఏరియాని కూడా ఏం చేస్తున్నామో చెప్తాను మీకు. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ అండి, మా ఇంట్లో 9 ఇయర్స్ సోలార్తో ఉన్న తర్వాత ఈ ఇయర్ మేము ఇంకొక బిగ్ స్టెప్ టువర్డ్స్ సస్టైనబిలిటీ తీసుకున్నాము. మేము మా ఓల్డ్ ప్యానెల్స్ అన్నింటినీ రిమూవ్ చేసి మా ఎంటైర్ సోలార్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసి బ్యాటరీ కూడా యాడ్ చేసాము. మా థాట్స్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ గ్రిడ్ నుంచి కాకుండా మనమే జనరేట్ చేసుకొని మన ఇంటికి సరిపడిన ఎలక్ట్రిసిటీని మనం యూజ్ చేసుకోగలుగుతామా అనేది టెస్ట్ చేయబోతున్నాము. అండ్ ఇంకా అంతేనండి, ఈ వారానికి నవంబర్ పార్ట్ 2 గార్డెన్ అప్డేట్. మా గార్డెన్లోకి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ హోప్ఫుల్లీ ఫుల్ బ్యాక్ యార్డ్ మేక్ ఓవర్ మీకు చూపిస్తాను. అండ్ మీ అందరినీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. అంతవరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల మొక్కైనా ఓ కూరగాయ మొక్కైనా ఏదో ఒకటి గ్రో చేయండి. మీరిప్పుడు నాటే ఆ చిన్ని మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.